పడిపోలేదని, తన హృదయం నుంచి దేవిని అసహించుకోలేదు, కానీ తన హృదయము స్థిరముగా ఉన్నది. హల్లెలూయా. తన హృదయము ఎన్ని కోల్పోయినప్పటికీ నా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేదని చెప్పేసి తన హృదయము స్థిరంగా ఉన్నది. మన జీవితంలో ఎన్నో కోల్పోయిన స్థితిలో ఉంటాము. హల్లెలూయా. కానీ అవన్నీ మరల దేవుడు ఇయ్యగలిగిన వాడని చెప్పేసి ఆ దినంలో ఏ విధంగా యోబు స్థిరంగా ఉన్నాడో అదే స్థిరత్వం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అదే స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి, స్థిరమైన ప్రార్థన కలిగి ఉండాలి, స్థిరమైన వాక్యం మన హృదయంలో కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. స్థిరంగా మన మందిరంలో ఉండాలి, దేవునితో నడవాలి. మనం స్థిరంగా పడిపోయే స్థితులు ఎన్నో ఉంటాయి. అపవాది యోబును శోధించింది ఏ విధంగా, ఇవన్నీ తీసేస్తే నిన్ను విడిచిపెడతాడు, తన హృదయంలో నిన్ను అసహించుకోవడానికి చెప్పి అపవాది ఎంత శోధించినప్పటికీ తన హృదయము కలవరపడలేదు. హల్లెలూయా. తన హృదయము స్థిరముగా ఉన్నది. హల్లెలూయా. అదే విధంగా మన హృదయము స్థిరముగా ఉండాలంటున్నాడు దేవుడు. ఒక వాక్యం ఉంది ప్రకటన గ్రంథంలో, మనం మరణం వరకు నమ్మకంగా ఉంటే మన దేవుడు జీవకిరీటం ఇస్తారంట. హల్లెలూయా. ఈ స్థిరంగా ఎప్పుడు మన హృదయము మన మరణం వరకు, ఈ లోకమైన రాకడ వరకు కూడా మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం పడుతురేయడానికి ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని ఎదురైనప్పటికీ కూడా స్థిరంగా ఉండాలి. శద్రక్ మేషక్ అబేద్నెగో వారు అగ్నిగుండం వచ్చిన వారిని విశ్వాసం తప్పించడానికి, కానీ వారు స్థిరంగా ఉన్నారు. హల్లెలూయా. అలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారికి ఎదురైనటువంటి ఆ పెద్ద పెద్ద సమస్యలను జ్ఞాపకం చేసుకుంటే మన ఏ పార్టీని కాదు. హల్లెలూయా. అంటే మన ఆత్మీయ స్థితిని బట్టి అది పెద్దదిగా ఉన్నది. మన ఆత్మీయ స్థితిని బట్టి మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మన పెద్దవిగా కనిపిస్తుంటాయి. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది దైవజనులు కూడా స్థిరముగా ఉన్నారు. ఈ దినము దేవుడు మనం కోరుకుంటుంది స్థిరమైన హృదయం కలిగి ఉండాలంట. ఎప్పటి వరకు కలిగి ఉండాలి? మనం మరణం వరకు నమ్మకంగా కలిగి ఉండాలి. ఆయన జీవ కిరీటం పొందేంత వరకు నమ్మకంగా ఉండాలి. ఇంత నమ్మకం మనకి, ఇంత నమ్మకంగా, ఇంత స్థిరంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, మనకు ప్రతిఫలం ఏంటంటే నిత్య రాజ్యము, మనకు పరలోకము, నిత్యం కూడా కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము దేవుని స్తుతించేటువంటి అతి గొప్ప ధన్యత మన దేవుడు ఇస్తుంటాడు. ఈ లోకం కొద్ది కాలమే, ఈ శ్రమలు కొద్ది కాలమే, ఈ పరిస్థితులు కొద్ది కాలమే. ఒక దినంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హన్న జీవితంలో కొద్ది కాలమే శ్రమ పొందినాడు, హన్న జీవితంలో కొద్ది కాలమే దుఃఖపడినాడు, కొద్ది కాలమే ఏడ్చినాడు, కొద్ది కాలమే ఉన్న తన జీవితంలో. కానీ